హలో అండి. ఈ మధ్య నా దగ్గరికి ఒక పేషెంట్ సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చారండి. డాక్టర్ గారు నన్ను వేరే కార్డియాలజిస్ట్ యాంజియోగ్రామ్ ప్రొసీజర్ చేసుకోమన్నారండి. నాకు ఈ సర్జరీ అంటే చాలా భయంగా ఉంది. నేను అసలు హాస్పిటల్కి ఎప్పుడు రావాలి, మళ్ళీ మీరు నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, మళ్ళీ నేను నా రొటీన్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి, అసలు నేను యాంజియోగ్రామ్ చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడిగారండి. సో ఈరోజు మనం యాంజియోగ్రామ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ముందుగా యాంజియోగ్రామ్ అనేది ఒక సర్జరీ కాదండి. అది ఒక చిన్న డయాగ్నోస్టిక్ టెస్ట్ మాత్రమే. ఎలాగైతే మీరు బ్లడ్ టెస్ట్ చేసుకుంటారో అలా అది టెస్ట్ మాత్రమే. సో యాంజియోగ్రామ్ ప్రొసీజర్ అనేది ఇప్పుడు ఒక డే కేర్ ప్రొసీజర్ అండి. మీరు మార్నింగ్ సపోజ్ 6 o'clock 7 o'clock అలా వచ్చారనుకోండి, బై 9 o'clock మీ యాంజియోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. యాంజియోగ్రామ్ ప్రొసీజర్ అనేది జస్ట్ ఒక 10 to 15 minutes మాత్రమే పడుతుంది. యాంజియోగ్రామ్ ప్రొసీజర్ మనము కంప్లీట్గా పెయిన్లెస్ చేస్తామండి. మీకు ముందుగా ఒక లోకల్ అనస్థీషియా ఇచ్చి బ్రెస్ట్ దగ్గర చిన్న ఇంజెక్షన్ ద్వారా ఈ టెస్ట్ అనేది చేస్తాము. ఈ యాంజియోగ్రామ్ టెస్ట్ చేసినంతసేపు మీరు మేల్కొనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. యాంజియోగ్రామ్ టెస్ట్ అయిపోయాక ఒక 2 hours అబ్జర్వేషన్ పెట్టుకొని బై 12 or 1 PM డిశ్చార్జ్ చేసేస్తాము. మీరు బై ఈవినింగ్ మళ్ళీ మీ రొటీన్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చండి. సో ఇలా మీకు యాంజియోగ్రామ్ మీద ఇంకా డౌట్స్ ఉన్నా, లేదంటే మీకు యాంజియోగ్రామ్ అయిపోయి స్టెంట్ బెటరా, లేదా బైపాస్ సర్జరీ బెటరా, లేదంటే మందులతోనే సరిపోతుందా అనే వాటి మీద సెకండ్ ఒపీనియన్ కావాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.